మెట్రో సస్మన గేమింగ్ దీని రోజులు తీయలేదు అనుకుంటున్నాడా, కొన్ని పనులు ఉండేటివి అందుకనే తీయలేదు. ఇప్పుడైతే నేనైతే బస్సు ర్యాంప్ అయితే ఆడిపోతున్నాను అని చూపిస్తాను. డ్రోన్ కెమెరా పెట్టేసి ఇదిగోండి, చూసారా? డ్రోన్ అయితే రావట్లేదు కానీ మనమైతే చూద్దాం. ఇదిగోండి, చూసారా? ఇక్కడైతే బస్ ర్యాంప్ అయితే ఆడబోతున్నాం. ఎన్ని బస్సులు అయితే 10 బస్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే దాటేయాలన్నమాట. తర్వాత ఇది దాటేసిన తర్వాత ఇక్కడ ఒక ర్యాంప్ అప్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఈ ర్యాంప్ నుంచి ఆ ఇంటి వరకు అయితే వెళ్ళాలి. ఆ బస్సును అయితే దాటాలి. అప్పుడు అక్కడ ఒప్పిస్తుంది కదా, ఆ బస్సుని అయితే దాటాలి. దాని తర్వాత ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ మనమే చేద్దాంలే. ఇప్పుడైతే వెనక్కి వెళ్ళాలి. వెనక్కి అయితే వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోదాం. దేవుడా కాపాడు దేవుడా. అమ్మాయ, ఈ కారుతో అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ కారుతో చేద్దామంటే టొప్పలు ఊసిపోయిందిరా. ఒక డోర్, 2 డోర్లు మొత్తం ఊసిపోయాయి కదా. అమ్మ గుద్ది పడేసాను. సరేలే కానీ ఇప్పుడైతే వేరే కార్తో అయితే ట్రై చేద్దాం. వేరే కారు అమ్మాయి, ఈ టార్జిన్ కార్ అయితే తెచ్చుకొచ్చాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోలా. ఇక్కడ నుంచి దూరం వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆడి కారు మొత్తం పోయింది. దునికేసే దాటేశాను బాబోయ్. చెప్పలేదేలేంది. అమ్మా, ఈ కార్ ఎంత గట్టి ఉంది. ఈ కార్ తో ఈ ర్యాంప్ కూడా ఆడేద్దాం. ఆడి కార్ తో ఇది ఆడలేదు కదరా. ఆడి కార్ తో ఇప్పుడు చేద్దాం. ఇక్కడ నుంచి దేవుడా కొంచెం వెనక్కి వెళ్ళి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి దునికేసేయాలి. అమ్మాయ, ఈ టార్జిన్ కార్ తోటి అయితే దునికేసాను. ఆ బస్సుని కూడా దాటేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఆడి కార్ తోటి ఈ ర్యాంప్ చేయలేదు కదా, ఇప్పుడు ఆడి కార్ అయితే తెద్దాం. టొప్పలు ఊసిపోయింది. ఎట్లుంటదో ఆ కార్. అమ్మాయి, ఈ కార్ చూడస్తారా, నా డ్రైవింగ్ స్కిల్స్ తోటి మొత్తం ఊడిపోయింది. కారు డూప్లికేటా రియలా అర్థమే కావట్లేదు. రియలే ఉంటది. నా డ్రైవింగ్ స్కిల్స్ బాగానే ఉంటాయి కానీ నాకు కార్ నడపడం వస్తుందిలే, నాకు బైక్ నడపడం రాదు. అందుకని కార్ తోటి ఆడుతున్నా. అరే అమ్మాయ, దాటేశాను. ఓడి దేవుడా, స్విమ్మింగ్ పూల్. ఓడి దేవుడా, అమ్మాయ పడలేదు. మా కార్కి ఇంకా లేదు కదా, ఇరికిచ్చి పడేసినానే. ఇప్పుడు దిగడం వస్తుంది. అమ్మాయి, దిగేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏ కార్ తీసుకుందాం. నెక్స్ట్ కార్ అయితే నేను తీసుకొని వస్తాను గైస్, అంతవరకు ఇక్కడే ఉండండి. అమ్మాయ, నెక్స్ట్ కార్ వచ్చేసి ల్యాంబోర్గిని. ఈ ఎండలేంట్రా బాబు ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాక మంచిగా మ్యాగీ చేసుకొని తిని మంచిగా ప్రశాంతంగా జబర్దస్త్ చేసుకుంటూ పండుకోవాలా బాబు. బాబోయ్, దాటేసాను. బ్రేక్ వేసేసాను. బుగాటి, ఇది ల్యాంబోర్గిని కాదు కదా ఇది. ఇప్పుడైతే ఇది దాటేసేయాలి. ఇప్పుడైతే దాటేసేసాను. ఓరి కూడా. అరే, హౌస్ దాటి వేసేటట్టు ఉన్నానే, మొత్తం పగిలిపోయిందిరా. ఇప్పుడు వీడియో ఓనర్కి ఏం చెప్పాలిరా, రెంట్కి తీసుకున్నానే. అమ్మాయ, ఫైనల్ గా అయితే ఈ కార్ అయితే తెచ్చేసాను. ఈ కారు మీకు నేను చెప్పలేదు కదా, మనకైతే ఇట్లాంటి కారే సేమ్ రెంట్కి తీసుకున్నాను. మన లాస్ట్ వీడియో చూసింటే మీకు తెలిసి ఉంటుంది కదా. మనమైతే కార్ షోరూమ్ నుంచి అయితే డబ్బులు తీసుకున్నాము. దాంతో కొనుక్కున్నాను. రియల్ కార్ అయితే ఇంటి దగ్గర ఉంది. ఇది డూప్లికేట్ కారు రెంట్కి తీసుకున్నాను. ఇప్పుడు నేను అన్ని ఇరగొట్టిన కారు ఎవరు అనుకుంటున్నాను, నావి కాదు అవి. ఓనర్స్ వేరే దాని దగ్గర తీసుకున్నాను. అమ్మాయ,
ఇప్పుడైతే వెళ్ళిపోదాం గాయ్స్. ఇప్పుడు వెళ్ళిపోదామా? ఓం భీమ్, ఓం భీమ్ తాస్మయ్య. దేవుడా దేవుడా, ఇవన్న డ్యామేజ్ కాకూడదు కాకూడదు కాకూడదు. అమ్మయ్య, కాలేదు కాలేదు కాలేదు. డిస్టర్బెన్స్ చెట్టు గుట్టేదండి. ఈ పోలీస్ స్టేషన్ పక్కనే ఉందిరా. పోలీస్ స్టేషన్ తగ్గిందనుకో ఉతికి జైల్లో పడేస్తావు. అమ్మయ్య, ఈ ర్యాంపు కూడా ఆడేద్దాం. చికిడి 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 బాబోయ్, దునికేసే. అమ్మాయి ఇదన్న కొంచెం మెల్లగానే పోయింది. అదో మీకు కనిపించే ఉంటది ఇందాక. కావాలంటే రిజ్యూమ్ అయితే చేసుకొని చూడండి. ఇప్పుడు నేను చూపిస్తానా అండి. సేమ్ డూప్లికేట్ కార్ అనమాట ఇది. అబ్బా, డోర్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, డోర్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. మళ్ళీ బస్సు తగిలించింది. మళ్ళీ బస్సుకు తగిలించాను. ఏంట్రా నేను ఒకరిని, ఎందుకంటే నేనే ఒక సోది కానీ అట్లే కానీ. ఇదో చూడండి, ఈ కార్ సేమ్ కారు అక్కడే ఉంది. సేమ్ కారు. కార్ పేరు ఏంటనుకుంటున్నాడా? డిఫెండర్. ఈ డిఫెండర్ కారే. ఏంటి ఇది వేరే కారు, ఇది వేరే ఇల్లు అనుకుంటున్నారా? అంటే ఆ ఇల్లు అంత బాగా నచ్చలేదు. ఆ ఓనర్కే తిరిగి ఇచ్చేసి డబ్బులు అయితే తీసుకొని ఈ హౌస్ అయితే అనుకున్నాను. ఇప్పుడు ఈ హౌస్ ని చూపిద్దామా? ఇప్పుడు ఈ హౌస్ ని అయితే మీకు అయితే ఒకసారి అయితే చూపిస్తాను. అమ్మాయ, ఇప్పుడు ఓడి కూడా ఒకరిని గుద్ది అమ్మాయి జస్ట్ మిస్. గుద్దేసింటే జైల్లో పడేసాడు రా వాడు. వాడేంటి భయం లేకుండా అంత అట్లా వస్తున్నాడు. అమ్మాయ, ఇప్పుడైతే కార్ నుంచి అయితే దిగేద్దాం. నాకు పైన జిమ్ సెటప్ ఉంది చూసారా? ఈ హౌస్ లో అయితే ఫస్ట్ టీవీ గెస్ట్ వచ్చేటప్పుడు కూర్చోవచ్చు. ఆ ఇంట్లో సేమ్ పాత ఇంట్లో లాగానే ఉంది. టైగర్ సింబల్స్ ఉన్నాయి. ఇదో కదా టైగర్ సింబల్ అంటే నేనే కదా. ఇక్కడ కూడా చీతా సింబల్ అయితే ఉంది. ఇక్కడ బెడ్రూమ్ మంచిగా ఫ్యాన్ ఆఫ్ లో ఉందంట. సరే, ఇక్కడ మనకి గేమింగ్ ఆడుకోవడానికి కంప్యూటర్ కూడా ఉంది. దీని మీద టీవీ కూడా ఉంది. ఇంకా పైన అయితే ఫుల్ గా జిమ్ ఉంది. టీవీలో అయితే మన వీడియోస్ అయితే చూడొచ్చు. పైన చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ జిమ్ కూడా ఉంది, జిమ్ సెటప్. అమ్మాయి జిమ్ లో బల్లే ఉంది కదా జిమ్. అమ్మాయ, ఇక్కడ వచ్చి అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడికి వెళ్ళడానికి రావట్లేదు. అమ్మాయి వచ్చేసాను. ఇక్కడ మనకి ట్రెడ్మిల్ కూడా ఉంది. ఇక్కడ మంచిగా రన్నింగ్ అయితే కొట్టచ్చు. ఇక్కడ స్పీడ్ మీకు తెలిసే ఉంటుంది కదా. ట్రెడ్మిల్ అంటే దీని మీద రన్నింగ్ కొట్టచ్చు. ఇది రన్నింగ్ కొట్టచ్చు. అమ్మాయి జస్ట్ మిస్. అమ్మాయి, ఇక్కడ నుంచి అయితే ఈ వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా, గుడ్ బై. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ ఓపెన్ చేసి సర్చ్ లో సాహస్ మామయ్య గేమింగ్ అని టైప్ చేయండి. సాహస్ MAMAYA మామయ్య గేమింగ్ GAMING అని టైప్ అని సర్చ్ లో కొడితే మన వీడియోస్ అన్ని వస్తాయి. అదైతే చూసేయండి. ఇవన్నీ వీడియోస్ అయితే చూసేయండి. కానీ కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా చేసుకోండి. చూసారా, 11 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కొంచెం చేసుకోండి అబ్బా ప్లీజ్. మన వీడియో ఇస్తారా? ఇంకా 4 వీడియోస్ అయితే పెట్టారు. అలాగే మన కమ్యూనిటీ కూడా ఉంటది. ఎందుకంటే నెక్స్ట్ మీరు నేను ఛానల్లో ఏం చూడాలనుకున్నారో దీంట్లో కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సీ యూ.